సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవానికి స్తోత్రములు. ప్రేమమయడానికి స్తోత్రములు. నీ కృపను బట్టి గత సంవత్సరం క్రిస్మస్ ఆరాధన నుండి ఈ సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత మాకు, మా కుటుంబాలకే కాదు, నీ కుటుంబంలోనికి చేరి తండ్రి అని మొరపెట్టి వారందరికీ తోడై ఉండిన నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంగా మాట్లాడే ప్రతి మాట మీరే మా నోట ఉంచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. క్రిస్మస్ పండుగ మనందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం దొరికిన సందర్భం. సంతోషం, మహా సంతోషం కూడా యేసు నామములో ఉంది. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. పాపములే కష్టాలు, నష్టాలు, దారిద్ర్యం, దిక్కుమాలివారుగా, దిగంబరులుగా, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని కూడా ఉంది. పాపం పరిపక్వమే మరణానికంటే. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, పాపాలు తీసివేయటానికి వచ్చాడని, అపవాది క్రియలు లయపరచటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని యోహాను గారు 3వ అధ్యాయంలో రాశారు. మంచిది. దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు అని వ్రాయబడింది. అంతేకాదు, ఎవరు నీతి మార్గములో అనేకులను త్రిపుదురో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రాలను పోలిన వారై ఉంటారని. నిజంగా యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసామని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగారు. ఆయన ఎక్కడ పుట్టాడు? మేము ఆయన్ని పూజించటానికి వచ్చాం. ఆయన ఎక్కడ పుట్టాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని